స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్కు డబ్బు పిచ్చి పట్టిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు భీమనవేణి రాములు యాదవ్, రవీందర్ యాదవ్, పొచ్చారెడ్డి, వినోద్ రెడ్డి, స్వామి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. సోమవారం కూడా పట్టణంలోని 13వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన మసూద్తో పాటుగా మొహమ్మద్ సమీర్ పార్టీలో చేరారు. ధనదాహంతోనే పాయల్ శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇటీవలే తన భార్య పేరుపై కోట్ల రూపాయలు విలువ చేసే 11 ప్లాట్లను బహుమతిగా ఇచ్చారన్నారు. ఎవడబ్బో సొమ్మని గిఫ్ట్గా ఇచ్చారని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తలకిందులుగా తపస్సు చేసిన ఆయన గెలవరని, డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుగా ఓడించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కేఎస్ఆర్. ఆదిలాబాద్ గడ్డపై నుండి ఆయన తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను తాము ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ఆదిలాబాద్ ప్రజలను బీజేపీ వంచిందన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ఆదిలాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకుండా తామే ఇస్తున్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. సీసీఐ పునరుద్ధరణలో ఎమ్మెల్యే చేతకానితనంతో పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణలో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. ప్రభుత్వం ఇందుకోసం భారీగా నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం తన వాటా నిధులను వెంటనే విడుదల చేసి ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పార్టీ బలోపేతమే తన లక్ష్యమని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి. అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలకు అందించామన్నారు. నేటి తరం యువత ఆదిలాబాద్ గడ్డ పౌరుషాన్ని చూపించాలని, పనిచేసే తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలిపారు. అంతా అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామన్నారు. ఎన్ని సమస్యలున్నా కూర్చుని తమందరం కూడా పరిష్కరించుకుందామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదమే తమకు, తన కుటుంబానికి ఎంతో బలమన్నారు కంది శ్రీనివాసరెడ్డి. 6 అడుగుల ఓ సూర్యుడా, అందరూ మెచ్చిన ఓ ధీరా, సీనన్నకు ఎదురే లేదీడా, నిత్యను తన వెలుగే నీ జాడా, కంది ఇంటి పిల్లవాడు, కల్మషమే లేని వాడు, కృష్ణరెడ్డి అనసూయమ్మల తొలిసూరి కొడుకు, ఉన్నత చదువులనే చదివాడు, క్రమశిక్షణ కలిగిన కుర్రోడు, కనిసీనన్నా కథ చెబుతా ఈనాడు. అగ్రరాజ్యం అమెరికాలో అద్భుతంగా ఎదిగాడు, ఆదిలాబాదును కాపాడే మన అండై వచ్చాడు. రైతు ఇంటా పుట్టి చదువులమ్మ ముద్దు బిడ్డై శిఖరాలెన్నో అధిరోహించే, కొన్నవారి కలలన్నీ తీర్చే, మేధస్సుతో మేటిగా నిలిచి అమెరికా పాలన సంస్థల్లో తర్ఫీదులు ఎన్నెన్నో పొందే చిరుప్రాయంలో విజయం. వెనుకబాటు తనమని గమనించి నిలువెల్లా చలించి తాను కదిలాడు. సీతమ్మ లాంటి మోనమ్మ సీనన్నో లక్ష్యానికి తోడై కదిలింది రణమున నిలిచి గెలవాలని అంటూ, ఆదిలాబాదును అభివృద్ధి చేయంగా ఎందరో నిపుణులనే కలిసే ఎన్నో ప్రణాళికలు వేసే, గడ్డను మేటిగా నిలపంగా పంతమేదో పట్టి కదిలాడు. అమెరికాను వదిలే తాను అమ్మ చెంతకు చేరేనాడు. తల్లి లాంటి ఆదిలాబాదుకై
మీ అందరూ కూడా కొన్ని సమస్యల పరిష్కారం అవుతూ ఉంటే నాకే చాలా సంతోషంగా ఉన్నది. మేడిగూడ నుంచి పాపం ఎంతో బాధతో వచ్చాడు. భూమి పట్ట వారు మనం మంత్రి గారితో చెప్పించింది, కలెక్టర్ గారు 4 ఎకరాల పట్ట పాపం పాస్బుక్ కోసం చెప్పులు అరిగే తీరు 30 ఏళ్ళ నుంచి తిరిగిండు ఆయన. కాలేదు పట్ట, 30 ఏళ్ళ నుంచి కాలే. మంత్రి జూపల్లి గారికి చెప్పి నేను కలెక్టర్ గారితో చెప్పిస్తే ఆయన పట్ట ఆయన చేతికి వచ్చి ఎంత గమ్మత్ అనిపించిందంటే, మనం ఎన్నో ఖర్చు పెడతాం, పోగొట్టుకుంటాం, దేవుడి ఆశీర్వాదం ఉంటే సంపాదిస్తాం. కానీ ఇట్లాంటి పని చేసినప్పుడు జీవితం ఇక రాజకీయాల్లోకి ఇందుకే వచ్చినాం, ఇట్లాంటి గరీబ్ వాళ్ళకి సహాయం చేయడానికే వచ్చినామని నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఏ పనిని కూడా నేను అంతా జల్దీ వదిలిపెట్టా. మీకు ఏ కష్టం వచ్చినా కూడా నా వెనుక ఉన్నటువంటి మార్బలం అందరూ కూడా పిఎల్ కానీ అందరు కానీ పనిచేస్తారు. అమ్మ జూపల్లి కృష్ణారావు సారు వీళ్ళ గరీబ్తనం చూసి ఆయన మనసు కూడా బాధపడ్డది. ఎంబడి పడ్డాం, మీకు ఎత్తన పట్టా చెప్పాలని కలెక్టర్ గారికి చెప్పించినాం. చివరికి ఆమె కొత్త పట్ట ఆమె చేతులకు వచ్చినందుకు జీవితంలో ఆమె కొత్త పట్టా పాస్బుక్ చూడలే. 30 ఏళ్ళ నుంచి పట్టా కోసం ఎత్తుతున్నది. మంచిగా సంతోషం ఉండాలి. ఇంకా ఏ సాయమైనా నేను చేస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఇద్దరు 25 కోట్లు పెట్టి వీళ్ళ ఊరికి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. ఇప్పుడు డాంబర్ రోడ్డు పడుతుంది లక్ష్మీపూర్ గ్రామస్తులకు. నేను పనుల ఎంబడి పడతా, మీరు పేరు నేను ఎంబడి పడతా. ఇట్లా ప్రజా దర్బారు వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. అందరం కలిసిమెలిసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఆదిలాబాద్ గడ్డ మీద 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేద్దాం. మీరు ఆశీర్వాదం పెడితేనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బిడ్డలందరూ, కాంగ్రెస్ పార్టీలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుందాం. పల్లెలలో ఆదిలాబాద్ పట్టణంలో బ్రహ్మాండంగా అన్ని రంగాలలో మన ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకుందాం. నేనుంటా మీకు తోడుగా, మీరు నాకు తోడు, నేను మీకు తోడు. మనం ఇద్దరం ఒకరికొకరి తోడు. మీరెవ్వరు కూడా అందరం కలిసిమెలిసి కష్టపడి అందరినీ కలుపుకపోతూ చక్కగా అందరం కలిసి పనిచేద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న బియ్యం ఇస్తున్నటువంటి, దేశం మొత్తంలో సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు నిన్ననే అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామంలో మేము ఓట్లు అడగాం. ఇందిరమ్మ అంటే మన ఇందిరాగాంధీ పేరు మీద ఇచ్చినటువంటి ఇండ్లు ఏ గ్రామంలో అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఓట్లు అడగం మేము. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని గ్రామాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగద్దు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసరి 200 కోట్ల రూపాయలు పెట్టి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. ఇది రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం. సంవత్సరానికి ఒక్కొక్క బ్యాచ్ లో 3,500 మంది పిల్లలు చదువుకోవచ్చు. దాంట్లో ప్రపంచ స్థాయి శ్రేణి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కిల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆదిలాబాద్లో 200 కోట్లతో రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసింది. ఇప్పటికే అమలవుతున్నటువంటి పథకాలు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి పోయి చెప్పండి, ఇది మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంట్ అని వారికి చెప్పండి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. ఇప్పటిదాకా ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఆదా అయితే కనుక మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి 3 సంవత్సరాల 36,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి. మహిళలందరికీ ఫ్రీ బస్సు, 500 రూపాయలకే సిలిండరు. ఇలా అనేక కార్యక్రమాలు, రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఎవరికి కాలేదు వారు కూడా రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మీరంతా ఒక్కటి గుర్తుపెట్టి 22,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు భరోసా, ఇవన్నీ మీ ఆశీర్వాదంతో అవుతా ఉన్నాయి. రేపు త్వరలోనే మీ అందరి ఆశీర్వాదంతో నెలకు 2,500 ప్రతి మహిళకు వచ్చే స్కీమ్ కూడా త్వరలోనే అమలు కాబోతా ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, గరీబుల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేది, గెలిపించుకునేది గరీబోళ్ళు, రైతులు,
పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సమాజాలు, అగ్రవర్ణాలలో పేదలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి దీవించారు. మీరందరూ కూడా ఆదిలాబాద్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. అలాగే రేవంత్ రెడ్డి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందాం. గరీబోళ్ళ హక్కులు సాధించుకుందాం. విద్యార్థుల హక్కులు, జెన్జీ అంటే నేటి తరం, యువతరం, మన సమాజానికి, మన ఆదిలాబాద్కి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన ఆదిలాబాద్కి యూత్ వారందరినీ కూడా బ్రహ్మాండంగా చదువు సందేళ్ల ముందుండి మన ఆదిలాబాద్ గడ్డ పౌరుషం చూపిద్దాం. మనమంతా ఒకటే. మీ మనసులలో ఏం అనుమానాలు పెట్టుకోవద్దు. మీ అందరికీ తెలుసు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, అయినా కూడా మనం అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేద్దాం. అన్నదమ్ములం మనం అందరం కూడా చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా పనిచేద్దాం. మనమంతా ఒక్కటే. కష్టించి పనిచేసి ఈరోజు ప్రతి సమస్యను పరిష్కారం చేసుకుందాం. మనమందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, కాళ్ళు పైకి పెట్టి తల కిందికి వేసి తపస్సు చేసినా కూడా వచ్చే ఎలక్షన్ల పాయల్ శంకరయ్యకి డిపాజిట్ రాదు. చిత్తుగా ఓడిపోతున్నాడు. మీ ఊర్లోనే అడిగితేనే చెప్పండి. ప్రతి ఊర్లో చెప్తున్నారు, ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్కి డబ్బు పిచ్చి పట్టింది. ప్లాట్లు కబ్జాలు చేస్తున్నాడు, ఇండ్లు కబ్జాలు చేస్తున్నాడు, నాలాలు కబ్జాలు చేస్తున్నాడు, రోడ్లు కబ్జాలు చేస్తున్నాడు. మొన్ననే ఆయన భార్య పేరు మీద, ఆయన పాయల్ శంకర్ భార్య పేరు మీద ప్రభుత్వ భూమిని దాదాపు 25 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 11 ప్లాట్లని ఆయన భార్యకు గిఫ్ట్గా ఇచ్చాడు పాయల్ శంకర్. ఎవరి పైసలు ఇవి? ఎవరి ఆస్తిది? పాయల్ శంకర్కు డబ్బు పిచ్చి పట్టింది. ఈ పాయల్ శంకర్ని తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక 10 కరెంటు షాకులు పెడితే దారికి వస్తాడు. అవునా కాదా? డబ్బు పిచ్చి పట్టినటువంటి ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని తరిమి గుడ్డలీడని పిచ్చి తరిమి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది బిడ్డ. పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే ఈ పాయల్ శంకర్ మేమిస్తున్నామని చెప్తున్నాడు. ఎక్కడ ఇచ్చినావు? ఒక్క రూపాయి అన్న ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి వాటా ఇచ్చిందా? చూపెట్టు లెక్కలు. ఇన్ని లక్షల ఇల్లు కడుతుంటే ఒక్క రూపాయి కూడా పైనుంచి కేంద్రం నుంచి తీసుకురాలి. ఆదిలాబాద్ ప్రజలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి బీజేపీ ఎంపీని ఎమ్మెల్యేని గెలిపిస్తే చాతగాని ధనంతో ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇచ్చిన పథకాల్ని ఆయన పథకాలుగా చెప్తున్నాడు. ఈరోజు షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేది మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అన్న ఫోటో చింపేసి చెక్కులు పంచుతున్నాడు. రేవంత్ రెడ్డి అన్న ఫోటో ఎక్కడ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూర్యుని మీద ఉమ్మెత్తే నీ ముఖం మిన్నే పడుతుంది. మా రేవంత్ రెడ్డి అని కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బద్నాం చేయాలని అనుకుంటే నీ గోతి నీ లొంద నువ్వే నవ్వుకుంటావు. కేంద్రానికి మనం రూపాయి పన్నులు కడితే అందరూ కేంద్రం మనకు 30 కొత్తలే ఇస్తున్నది. మనం అందరం కట్టే పన్నులు రూపాయి కడితే 30 కొత్తలు ఇస్తున్నది కేంద్రం. సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతగాని దద్దమ్మ వల్ల సిసిఐ ఫ్యాక్టరీ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెరిపించలేదు. అదే ఆంధ్రలో విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. మూసేస్తామని చెప్పిన తర్వాత కూడా విశాఖ ఉక్కుని ఆంధ్రలో తెలుస్తున్నది. మరి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు? ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపియవు? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పిట్టలతో మాటలు మాట్లాడుతావు కదా పాయల్ శంకర్. సిమెంట్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపియవు? మళ్ళీ అనుకుంటున్నట ఎయిర్పోర్ట్ విషయంలో ఏ గరీబోళ్ళకు కూడా అన్యాయం జరగదు. 2278 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కింద వాటా విడుదల చేస్తుంది, జీవో ఇచ్చింది. గరీబోళ్ళు పేదలు బ్రహ్మాండమైనటువంటి రేట్ ఇవ్వమని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం వాటా వెంటనే రిలీజ్ చేసి ఎయిర్పోర్టు నిర్మాణానికి సత్వరం శ్రీకారం చుట్టాలని ఇక్కడ నుంచి మీ అందరి సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. సిసిఐని తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మీ అందరి ద్వారా ఇక్కడ నుంచి అందరి చప్పట్లతో మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లకు ఒప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వాటా వెంటనే రిలీజ్ చేయాలి. ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 పైగా కేంద్రం బాకీ ఉన్నది. లక్షలాది ఇల్లు కట్టాం మనం తెలంగాణ రాష్ట్రంలో. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 6,800కు పైగా ఇల్లు కట్టాం. వాటికి ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 కేంద్రం నుంచి రావాలి. ఇస్తలేరు వీళ్ళు. మీరంతా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ మాత్రమే గరీబోళ్ళ పక్షాన ఉండేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. మన మధ్య విభేదాలు సృష్టించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసే ప్రయత్నాలు ఫలించవు. మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పండి, హమ్ సబ్ ఏక్ హై. మనమందరం ఒక్కటిగా ఉండి గట్టిగా చప్పట్లతో మనమందరం ఒక్కటే, మనమందరం కలిసి పాయల్ శంకర్ వచ్చే ఎలక్షన్ లో పొందబెట్టబోతా ఉన్నాం. డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడించబోతా ఉన్నాం. మీ నాయకుడు, మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా నేను ముందుండి నడిపిస్తా ఈ పాయల్ శంకర్ కోట బట్టలు కొనుక్కోవడానికి. కోట్లాది రూపాయలు పెట్టి పాత ఇల్లుని కొత్త ఇల్లు లాగా మార్చుకుంటున్నావు. ఎక్కడికి వెళ్ళొచ్చిన కోట్లాది రూపాయలు? చూడండి, పాయల్ శంకర్ ఇంటి దగ్గర ఎప్పుడైనా మీరు పోతే కనుక చూడండి, కొత్త ఇల్లు లాగా భవంతి కట్టుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? ఎమ్మెల్యే లేనప్పుడు నువ్వు ఇట్లా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కట్టుకోలే? కంది శ్రీనివాస్ రెడ్డి ఏది గెలవకున్నప్పుడు, ఏం లేనప్పుడు ఈ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. గెలిచినాక కట్టలే. నేను గెలక ముందే ఇలా మన ఆఫీసులో ఏసీలు లెక్క పెట్టుకొని మన ఆఫీస్ కరెంటు బిల్లే నెలకు 2 లక్షలు వస్తుంది. అడుగుని 3 లక్షలు వస్తుంది నెలకు. పాయల్ శంకర్ నీకు ఎక్కడికి వెళ్ళి డబ్బులు వచ్చినాయి? నీ ఇల్లుని కోట్ల రూపాయలు పెట్టి, ఒకడు 8 కోట్లు పెట్టాడు, ఒకడు 9 కోట్లు పెట్టి, ఇంకోడు 10 కోట్లు పెట్టాడు. ఇల్లు, కొత్త ఇల్లుని, ఉన్న ఇల్లుని మనకు గింత గుడిసెలేదు, కొత్త ఇల్లుని, పాత ఇల్లుని కొత్తగా చేసుకుంటున్నాడు. ఎడికెళ్ళొచ్చిన ఈ కోట్ల రూపాయలు? ఈ మందిని ముంచిన పైసలు కావా? మందిని ముంచుడు, మంగళార్తించుడు. మందిని ముంచి మంగళార్తించిన పైసలు కావి. ఎడికెళ్ళొచ్చినాయి నీకు? కోట్ల మనిషి ఎట్లయినావు? నీ భార్యకు గిఫ్ట్గా 25 కోట్ల భూమి ఇస్తావా? అరే, మన భార్య పుట్టినరోజుకు 1 తులం బంగారం కొనేందుకు మన దగ్గర పైసలు లేవు. అమ్మ 25 కోట్లు పెట్టి భార్య గిఫ్ట్ ఇస్తాడా? 25 కోట్లు పెట్టి భార్య గిఫ్ట్. అది కూడా ఎవరి కష్టపడ్డ సొమ్ము కాదు, చెమట ఓడ్చి పనిచేసినటువంటిది కాదు. కబ్జాలు, ఆక్రమణలు, భూ ఆక్రమణలు, దొంగతనమని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పాయల్ శంకర్ అనేటువంటి డబ్బు పిచ్చి పట్టినటువంటి వ్యక్తిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి 10 కరెంట్ షాకులు పెడితే ఈయన సూరాయితాడు. అప్పటిదాకా సూరాయించాడు. పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, నువ్వు ఇటుకతోని కొడితే మేము రాయితోని కొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు ఇటుకతోని కొడితే మేము రాయితోని కొడతాం. నీ పిచ్చి ప్రేలాపనలు, నీ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు, నీ మాయల ఫకీరు వేషాలు, డ్రామాలు మా దగ్గర సాగవు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నిన్ను చిత్తుగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినా, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా, ఎంపీ ఎలక్షన్లు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని గట్టిగా చప్పట్లతో మా కార్యకర్తలు తెలియజేస్తూ ఉన్నారు. మీరంతా ధైర్యంగా మనం ముందుకెళ్దాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళొక్కసారి మనం తీసుకురావాలి. గరీబోళ్ళ కోసం, పేదల కోసం, ఇందిరమ్మ ఇల్లు ఇట్లనే ప్రతి సంవత్సరం మనం కట్టుకోవడం కోసం, సన్న బియ్యం ఇట్లనే కొనసాగడం కోసం, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కొనసాగడం కోసం, ఫ్రీ బస్సు కొనసాగడం కోసం మనం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగిద్దాం. అట్లనే కేంద్రంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే గరీబులందరికీ, ఆదివాసీలకు, భూమి లేని నిరుపేదలకు పట్టాలు వస్తాయి కేవలం రాహుల్ గాంధీ ద్వారానే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, భూమి లేని నిరుపేదలు, రైతుల యొక్క అందరి ఆశలు నెరవేరుతాయి. దానికోసం మనమందరం కట్టుబడి ఉందాం. మనమంతం మీ అందరికీ నేనున్నా. మీ కష్టాలలో, సుఖాలలో తోడుగా ఉండడానికి, మీ
కష్టంలో కష్టమై మీ బాధలో ఒక చిన్న భరోసాగా మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా నేను ఇక్కడే ఉంటా, నేను సాయంత్రం రాత్రి వరకు ఇక్కడనే ఉంటా, ఎక్కడికి పోను. మీ ఏమేమి సమస్యలని అన్నీ ఓపికగా వింటా. మీరు చాలా సమస్యలు, రకరకాల సమస్యలు తీసుకొని వచ్చిండ్రు. ఎవ్వరు అధైర్యపడద్దు. మన ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఎవరైనా కూడా తప్పకుండా వాటి మీద ఇల్లు లేని నిరుపేదల అప్లికేషన్లు, దరఖాస్తులు అన్ని పరిశీలన చేస్తూ ఉన్నాము. అట్లనే మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు. మనం ఎవరో బీజేపీ వాడో బీఆర్ఎస్ వాడో ప్రచారం చేస్తున్నట్టు మీరెవ్వరు బాధపడాల్సిన పని లేదు. అందరినీ ఇటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. కలిసిమెలిసి పనిచేసి ఆదిలాబాద్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండడం ఏ కుటుంబంలో అయినా సహజం. అన్నదమ్ములు ఇద్దరు ఒకటే మాట అంటారా? అన్న ఒక మాట, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు, ఒక్కోసారి మనం చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటికి మనం ప్రతి కుటుంబంలో ఉండేటియే, పెద్ద ఏ కుటుంబంలోనే ఉండేటియే. అందరం అయినా కూడా మనందరి లక్ష్యం ఒక్కటే, కలిసిమెలిసి పనిచేసి ఈ పాయల్ శంకర్ కోట బద్దలు కొట్టి ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఆదిలాబాద్ గడ్డ మీద ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జాయిన్ అయిన వారందరికీ కూడా ఎవరైనా జాయినింగ్లు కాకపోతే దీని తర్వాత చేయండి. అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయండి. అందరికీ బుక్కెడు బువ్వ, అందరు వచ్చిన వాళ్ళందరూ బుక్కెడు బువ్వ తినకుండా వెళ్ళొద్దు. మీరు తినే బుక్కెడు బువ్వ, మీరు పెట్టే ఆశీర్వాదమే నాకు కొండంత రక్ష. మీరు అందించేటువంటిది. మీరు ఎవరు వచ్చినా కూడా, నిన్ననే ఇంద్రవెల్లికి పోయినాం, నాతోని 30 మంది ఉన్నారు. అట్లా నిన్న ఉట్టూరు పోయేటప్పుడు ఇంద్రవెల్లిలో ఆగినాం. ఆగితే కనుక ఒక అతను వచ్చేసి సీనన్నా అనుకుంటే కలుపులో తలకాయ పెట్టాడు. అందరు చూసిండు. ఏమైందన్న, మంచిగా ఉన్నావా, ఏమైందని అంటే కనుక, అన్న నేను ఇప్పటిదాకా 10 సార్లు హాస్పిటల్కి వచ్చింది, రిమ్స్ హాస్పిటల్కు 10 సార్లు వచ్చినప్పుడు 10 సార్ల బువ్వ కూడా మీ ఆఫీస్లో తిన్నా. నువ్వు చక్కగా ఉండాలని కందేసీనన్న గిడ కారాపిండు అని అంటే కనుక ఉరుక్కుంటా కందిశ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చిందా అని ఉరుక్కుంటా నా దగ్గరికి వచ్చింది. నిన్న అందరూ చూసిరు. నిన్న నాతో నచ్చిన వాళ్ళందరూ చూసినావా. నిన్ననే ఒక బీఆర్ఎస్ సర్పంచ్ ఈ రిమ్స్కి వచ్చిండట. మన పిల్లలు ఒక డ్రైవర్ చూసిండట. వస్తే కనుక గిడ కొంచెం మంచి హోటల్ ఏడ దొరుకుతుంది అన్న ఆకలి అవుతుంది అనుకుంటే ఎత్తుక్కుంటే కనుక ఏసీనా ఆఫీస్లో పోయి తినిపో అని చెప్పిండట ఇక్కడలో. అయితే కనుక గిడి దాకా వచ్చిండు పాపం. బీఆర్ఎస్ సర్పంచ్ నేను పోయి తింటే జోగురావు అని ఏమనుకుంటాడు, వాళ్ళు ఏమనుకుంటారు అని వెనుక ఉంది. అయితే కనుక అటు వెనుకాల చెట్టు కింద నేను ప్లేట్ భోజనం తెచ్చి పంపిస్తాను. నా డ్రైవర్ వెంకన్న ప్లేట్లో భోజనం పెట్టి తీసుకుపోయి ఇస్తే కనుక ఏమన్నాడు తెలుసా? ఈ బువ్వ తిన్నందుకైనా సీనన్న పోటీ పడతారా బాబు, లేకపోతే కనుక ఈయనేం బువ్వ, ఇంత చక్కర బువ్వ, ఈ బువ్వ తిన్నందుకైనా ఓటే పడుతుంది అని అంటే కనుక ఏ సర్పంచ్ సాబ్ గట్లేమన్నది, ఏదో నడుస్తుంది, నువ్వు ఏదో పనికి వచ్చినావు, ఆకలి బుక్కిడు బువ్వ తినవని అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రేమ దయగల్ల ఊరు ఆదిలాబాద్, ప్రేమ ఆత్మీయత దయగల్ల ఊరు. మేము బువ్వ ఓట్ల కోసం పెట్టలే, ఇప్పుడు ఏం ఓట్లు లేవు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు బుక్కెడు బువ్వ తిని నాకు, నా 2 పిల్లలకు, మా కుటుంబానికి ఆశీర్వాదం పెడితే చాలంతే. చాలా చల్లగా ఉంటుంది బిడ్డ, నువ్వు చల్లగా ఉండాల బిడ్డ అని పెడితే ఆశీర్వాదం చాలు. నేను చెప్తున్నాను, రాజకీయాల కోసం నేను బువ్వ ఆఫీస్కి వస్తే బుక్కెడు బువ్వ పెడతాను. నా 2 పిల్లల పేరు మీద నేను బుక్కెడు బువ్వ పెడుతున్నా. నా పుణ్యం నా పిల్లలకు తాకితే చాలు అంతే. మనం చేసుకున్న పుణ్యం నా 2 పిల్లలకు తగిలితే చాలు, సంతోషం.